పరిణయం 6th చాప్టర్. అమూల్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కొన్ని రోజుల పాటు భార్గవ్ను చూడదు కూడా. ఎందుకంటే భాస్కర్ రూమ్లో వాళ్ళ ఇంటి పైన ఉంటాడు. దానికి కారణం అంకిత అండ్ జాహ్నవి. వాళ్ళిద్దరూ భార్గవ్ని హెచ్చరిస్తారు, నువ్వు అమూల్యని విసిగిస్తే అమూల్య నీతో లైఫ్లో మాట్లాడదు అని. ఆ మాటలు విన్న భార్గవ్, నేను అమూల్యని విసిగించను అని అంటారు. కానీ జాహ్నవి అండ్ అంకిత భార్గవ్ మీద కోపంతో ఒక్కడినే ఆ రూమ్లో లాక్ చేస్తారు. అలా 10 రోజులు గడుస్తాయి. ఒకరోజు భార్గవ్ ఏడుస్తూ అమూల్య దగ్గరకు వచ్చి, అమ్మో నాకు చాలా భయంగా ఉంది, నేను పైన ఉండను అని చెబుతాడు. అమూల్య, ఎందుకు ఏడుస్తున్నావు భార్గవ్ అని అడుగుతుంది. భార్గవ్, అదేమో జాను చెప్పింది, నీకు నా మీద కోపంగా ఉన్నావంట కదా, ఇక నన్ను చూడాలనుకోవట్లేదని. ఆ మాట విన్నాక నాకు చాలా బాధేసిందమ్మో, ఇంకా విసిగిస్తే నువ్వు నాతో లైఫ్లో మాట్లాడవని భయం వేసింది అని అంటాడు. భార్గవ్ అమాయకత్వం చూసిన అమూల్యకు పాపం అనిపిస్తుంది. ఆమె అతన్ని ఓదార్చి, అలా ఏం లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇంట్లోకి తీసుకువస్తుంది. అంకిత జాహ్నవి కోపంగా అడుగుతారు, ఏం చేస్తున్నావమ్మో? అమూల్య శాంతంగా, ఏం చేసా, భార్గవ్ని తీసుకొచ్చా అంతే. జాహ్నవి మాట్లాడుతూ, అది కాదమ్మో, ఈ భార్గవ్ నీ లైఫ్ని స్పాయిల్ చేశాడు కదా, ఇప్పుడే మళ్ళీ వీడికి షెల్టర్ ఇస్తావా? ఈ పిచ్చోడితో జరిగిన పెళ్ళిని ఒప్పుకుంటావా అని అంటుంది. అమూల్య సీరియస్గా స్పందిస్తూ, జాను, తను పుట్టుకతో ఏం పిచ్చోడు కాదు, టైం బ్యాడ్ అవ్వడం వల్ల ఇలా తయారయ్యాడు. తనకు తెలిసి తెలియని తనంతో నా మెడలో తాళి కట్టాడు. దాని అర్థం తను వైఫ్ అండ్ హస్బెండ్ కదా, అంతే కదా. అంకిత మాట్లాడుతూ, అక్క, నువ్వు చేసే ప్రతి దాన్ని నేను కరెక్ట్ అనే అంటాను, కానీ ఈ డెసిషన్ మాత్రం రాంగ్ అని అంటుంది. అమూల్య గంభీరంగా, ఏం రాంగ్ ఉంది చెప్పు, తనకేం తెలుసు, తెలిసి ఇలా చేయలేదు, అజ్ఞాతంతో చేసిన పనికి ఇలా పనిష్మెంట్ ఇవ్వాలా? పోనీ నువ్వు పనిష్మెంట్ ఇచ్చినా తను ఆ తప్పును తెలుసుకోగలడా? లేదు కదా, అలా జరగదు కదా, మరి ఇంకా తనని ఎందుకు బాధ పెడుతున్నావు? చూడు, మా పెళ్ళి పంచభూతాల సాక్షిగా, దేవుని సాక్షిగా జరిగింది, దీన్నెవ్వరు కాదు అనలేరు. జాహ్నవి అడుగుతుంది, అంటే నువ్వు ఈ పెళ్ళిని ఒప్పుకుంటున్నావా? అమూల్య సమాధానమిస్తూ, అవును ఒప్పుకుంటున్నాను. జాహ్నవి కోపంగా, అమూల్య నీకు పిచ్చా, ఇతనితో ఎలా ఉంటావు? అమూల్య శాంతంగా కానీ చాలా సీరియస్గా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, చాలా ప్రశాంతంగా ఉంటాను, కానీ నా వల్ల ఒక ఇన్నోసెంట్కి పనిష్మెంట్ పడకూడదు, మీరు దీన్ని ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను అని అంటుంది. జాహ్నవి అంకిత ఇద్దరు ఒకేసారి మేము ఒప్పుకోం అని అంటారు. అమూల్య వారిని చూస్తూ, అది మీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. ఇంకో విషయం, తనకి గతం గుర్తొస్తే మా పెళ్లి విషయం చెప్పకూడదు. జాహ్నవి కోపం ఆపుకోలేక అమూల్య చెంపపై కొడుతుంది. అమూల్య తెల్లటి చెంపపై జాహ్నవి వేళ్ల ముద్ర పడగానే ఆమెకు చాలా కోపం వస్తుంది. జాహ్నవి, నేను చెప్పేది నిజం, తనకి మా పెళ్లి విషయం తెలియకూడదు. నేనెలా విక్టిమో తను కూడా అలానే విక్టిం. నా ముందు తన లైఫ్లో ఎవరున్నా వాళ్ళ మధ్యకి నేను వెళ్ళలేను. నేను తన ప్రాణాలు కాపాడానని తన లైఫ్లో అడ్వాంటేజ్ తీసుకోను. మీకు నా మీద నిజమైన ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించండి అని చెప్పి భార్గవ్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత నుండి అమూల్య, భార్గవ్ ఒకే రూమ్లో ఉంటారు, కానీ దూరం పాటిస్తారు. రాత్రి భార్గవ్ బెడ్ మీద పడుకుంటాడు, పేషెంట్ కదా. అమూల్య కింద పడుకుంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి అమూల్య కష్టాలు పెరుగుతూ ఉంటాయి. తను ఉండే ఏరియాలో చాలామంది మగాళ్ళు అమూల్యపై కన్ను వేశారు, కానీ ఆమె ఎవరికి భయపడదు. తన స్కూల్ రోజుల్లో కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ కావడంతో ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళకి బుద్ధి చెప్తుంది. కానీ తన మనసులో మాత్రం బాధ పెరుగుతూ ఉంటుంది. నా పెళ్ళి ఎవరు లేకుండా జరిగింది, నా అనుకున్న వాళ్ళు నా నిర్ణయం నచ్చక నాతో మాట్లాడడం మానేశారు అని ఆలోచిస్తూ తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డాన్ అమూల్యని వెతికి పట్టుకుంటాడు. ఆమె మీద 2 సార్లు అటాక్ జరుగుతుంది, కానీ ఆమె తన స్కిల్స్ వల్ల తప్పించుకుంటుంది. 1 సంవత్సరం పూర్తయ్యే సమయానికి అంకిత, జాహ్నవి, భాస్కర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సన్నాహాలు చేస్తూ ఉంటారు.
అన్ని డెకరేషన్స్, ఫుడ్ ఐటమ్స్ తెస్తారు, కానీ కేక్ తీసుకురావడం మర్చిపోతారు. అలా కేక్ మర్చిపోవడం వల్ల జాహ్నవి ఆ పనిని అమూల్యకి అప్పచెప్తుంది. అమ్ము, నువ్వు కేక్ తీసుకురా అని అడుగుతుంది. అమూల్య సరే అని స్కూటీ మీద బయలుదేరుతుంది. భార్గవ్ కూడా అక్కడికి వచ్చి నేను వస్తా అమ్ము అని మారం చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడం వల్ల అమూల్య భార్గవ్ని కాదనలేకపోతుంది. అలా ఇద్దరు కలిసి కేక్ తీసుకురావడానికని బయలుదేరుతారు. దారిలో కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళు తన స్కూటీకి అడ్డుపడి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అమూల్య వెంటనే భార్గవ్ని దిగు అని చెబుతుంది. తన స్కూటీ దిగి వారిని చితకబాదుతుంది. ఎవ్వరూ ఆమెని తట్టుకోలేకపోతున్నారు. ఆ మధ్యలో ఒకడు వెనక నుంచి అమూల్యపై దాడి చేయబోతే భార్గవ్ ఆమె ముందు వచ్చి దెబ్బ తగిలించుకుంటాడు. అమ్మో అని అరుస్తూ కింద పడిపోతాడు. అమూల్య షాక్ అయి వెంటనే భార్గవ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. సో ఇదండి పరిణయంలోని 6th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.